ప్రైజ్ ది లార్డ్. తపస్కాలంలో రెండవ రోజు. ధ్యానంలోకి వెళ్ళే ముందుగా 2 వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానంలోకి వెళ్ళే ముందుగా 2 వాక్యాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము వచనంలో 2, 3. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుచు రేయింబవళ్ళు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎట్టి ఒడ్డిన నాటిన సకాలమున పండ్లునిచ్చును, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు చేపట్టిన కార్యములన్నింటినీ విజయమును బడియను. అదేవిధంగా ఇంకో వాక్యం ఇర్మియా గ్రంథం 15:16. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను దానిని భుజించితిని. దేవుడు సర్వశక్తిమంతుడైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాకులు నాకు ఆనందమును కలిగించెను. ఆ 2 వాక్యములు విన్నాక చూసారా, మన హృదయానికి ఆనందమును చేకూర్చి మనల్ని నిజమైన జ్ఞానవంతులుగా చేయునది పరిశుద్ధ గ్రంథ పఠనం మాత్రమే. మన కార్యములు సంపూర్ణం చేసి మన కార్యములో మనకు విజయమును చేకూర్చినది పరిశుద్ధ గ్రంథ పఠనము. పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారానే మనము జీవితాలను రాతి మీద కట్టడమును వలె పటిష్టంగా ఉంటాయి. కానీ చాలామంది నిర్లక్ష్యం చేయనది ఈ పరిశుద్ధ గ్రంథ పఠనమనే. న్యూస్ పేపర్లు చదువుటకు, 3 పూట్ల భుజించుటకు, మనం పనులు చేసుకోవడానికి, టీవీలు చూడడానికి, ముచ్చట్లాడడానికి మనకి సమయం ఎంతగానో మనం ఇస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం చదవటానికి సమయం మనం ఇవ్వలేకపోతున్నాం. శరీరం కూడా సహకరించట్లేదు. దానికి కారణం ఏంటి? ఆలోచించండి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవడం ప్రారంభించండి. అంతేకాకుండా చదివేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో చదివినప్పుడే మనకు బోధింపబడుతుంది. ప్రభువు మన హృదయాలను తెరవాలని అపోస్తల కార్యంలో 16:14 చెప్పి ఉన్నారు. అప్పుడు సావధానంగా దేవుని యొక్క వాక్యము చదువుతాం మరియు ఆలకిస్తాము. కుటుంబం అంతా కలిసి వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ కుటుంబము వారి పవిత్రాత్మను పొందుతారు, పశ్చాత్తాపడతారు, జ్ఞానస్థానం పొందుతారు. అన్ని కోరికలని కుటుంబానికి తీర్చబడతాయి. అదేవిధంగా అపోస్తల కార్యములు 10:44-48 వరకు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ సమేతంగా పరిశుద్ధ గ్రంథమును చదవాలి. అంతేకాకుండా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, నీ కుటుంబం అందరూ కలిసి పరిశుద్ధ గ్రంథం పఠనమునకై ఎప్పుడైనా కూర్చున్నారా? పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అందరూ కలిసి ఆలకించారా అని మనము ప్రశ్న వేసుకోవాలి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాతో మాట్లాడే తండ్రి, మీ వాక్యం చదివి ధ్యానించటలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మమ్మ క్షమించండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇప్పటి నుండి ప్రతిరోజు మీ మాటలను ఆలకించి వాక్యాహారమును భుజించి దాన్ని ధ్యానించి కృప అనుగ్రహం ఇమ్మని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.